అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి మధ్యాహ్నం రోజున అనకాపల్లి జిల్లాలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 4వ విడత 18,750 రూపాయలను అయితే విడుదల చేశారండి. ఇక ఈ 18,750 రూపాయలతో పాటు 15,000 రూపాయలు కూడా మహిళల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. ఇక ఈరోజు మనకి ఈ 18,750 రూపాయలు ఏ జిల్లాల వారికి జమ అవుతాయి, ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా జమ అవుతాయి, ఒకవేళ డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా మహిళలు అయితే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక మరొక 10 రోజుల్లో ఎలక్షన్ కోడ్ అనేది రాబోతోంది మన ఆంధ్రప్రదేశ్లో. ఈ నేపథ్యంలో మహిళలు మనకు డబ్బులు వేస్తారా వేయరా, మహిళలకు డబ్బులు జమ అవుతుందా కాదా అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అని బటన్ ఉంది. ఈ షేర్ పైన నొక్కితే అంటే బాణం గుర్తు మాదిరి షేర్ అని ఉంటుందండి. ఈ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయొచ్చు. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుందండి. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది పక్కనే. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో 45 నుంచి 60 సంవత్సరాల లోపు వారందరికీ కూడా నిన్న మధ్యాహ్నం రోజున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి 18,750 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి నిన్నటి నుంచి పడుతూ ఉన్నాయండి. ఇక నిన్నటి రోజున చూసుకుంటే కేవలం అనకాపల్లి జిల్లా వారికి మాత్రమే, అందులో కూడా కేవలం కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేయకముందే మీరు పేపర్ క్లిప్పింగ్ కూడా చూసుకోవచ్చు. క్లిప్పింగ్లో కూడా మనకు 10 నుంచి 14 రోజుల పాటు కూడా ఈ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఇక ఈ 14 రోజుల పాటు కూడా నిర్వహించడానికి అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేస్తుంది. ఇక డబ్బులు పడిన వారికి డబ్బులు పడినట్టు, ఎలక్షన్ కోడ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు పడతాయో పడవో కూడా తెలియదండి. ఈ నేపథ్యంలో మనకు మహిళలందరూ కూడా ఇప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నిన్నటి రోజున కేవలం రోజుకు 10 లేదా 20,000 మందికి మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంటే రోజుకు మనకు దాదాపు 29 లక్షల మంది ఏమో ఉన్నారు మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18,750 రూపాయలు డబ్బులు పడవలసిన వారు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 20 నుంచి 30,000 మందికి మాత్రమే డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ ర్యాండమ్గా జమ చేస్తారండి. అంటే ఒక జిల్లా అని కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా ర్యాండమ్గా అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు. అంటే అక్కడ కొంతమందికి, అక్కడ కొంతమందికి, ఆ జిల్లాలో కొంతమందికి, ఆ జిల్లాలో కొంతమందికి, ఈ విధంగా ర్యాండమ్గా అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు. కాబట్టి మహిళలకైతే డబ్బులు అయితే పడతాయండి. ఎన్నికల కోడ్ రాకముందే డబ్బులు పడితే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు పడినట్టు, లేకపోతే మీకు ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత డబ్బులు పడేది కష్టమండి. మళ్ళీ ఎన్నికల కోడ్ అనేది ముగిసిన తర్వాత డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఏది ఏమైనా సరే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు అనేది డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఈరోజు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడతాయి. ఇక ఈ డబ్బులు మీకు ఖచ్చితంగా జమ కావాలి అంటే ప్రతి మహిళ కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలండి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు జమ అవుతుందండి. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. అలాగే ఖచ్చితంగా అర్హుల జాబితాలో అనేది మీ పేరు ఉండాలి. ఒకవేళ అనర్హుల జాబితా, అర్హుల జాబితా రెండు కూడా విడుదలయ్యాయండి. ఈ అనర్హుల జాబితాలో మీ పేరు కనుక ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఏ కారణం చేత అనర్హుల జాబితాలోకి మీ పేరు వచ్చిందనే విషయాన్ని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. కాబట్టి అర్హుల జాబితా అనేది చెక్ చేసుకోండి, అనర్హుల జాబితా కూడా చెక్ చేసుకోండి. ఆ లింకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు అర్హుల జాబితాకు ఒక లింకు, అనర్హుల జాబితాకు ఒక లింక్ అయితే ఇస్తానండి. 2 లింకుల పైన క్లిక్ చేసి మీరు అర్హుల జాబితాలో ఉంటే పర్వాలేదు, ఒకవేళ అనర్హుల జాబితాలో ఉంటే అనర్హుల జాబితాలోకి మీ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి మహిళలందరూ కూడా చెక్ చేసుకోండి. మీకైతే ప్రస్తుతానికి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు కేవలం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో
అర్హత లిస్టులో పేరుందో అలాగే ఎవరైతే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే, ఎవరైతే వాలంటీర్ల దగ్గర ఈకేవైసీ అంటే వేలిముద్ర అనేది వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హుల జాబితాలో పేరు అనేది సంపాదించారో వారికి మాత్రమే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు అనేది జమ అవుతుందండి. తప్పకుండా వారికైతే డబ్బులు అయితే వేస్తారు. అలాగే తప్పకుండా బ్యాంక్ ఖాతాకు కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉండాలి. అటువంటి వారికి మాత్రమే వెంటనే డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో 45 నుంచి 60 సంవత్సరాల లోపు, మోస్ట్లీ మనకు పల్లెటూరులో అంటే గ్రామాల్లో ఉన్న మహిళలకైతే ఇవంతా కూడా తెలియదండి. పాపము వారికి డబ్బులు పడతాయిలే మనకు అందరి దగ్గర మనం వాలంటీర్ దగ్గర వేలిముద్ర వేసాం కదా, వాలంటీర్ మనకు చెప్తారులేని డబ్బులు పడేదని కూడా ఉంటారండి. మీరు డబ్బులు ఇంకా మన వీడియోని చూడకున్నట్టు చూడండి. నిన్న మధ్యాహ్నమే డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక ఈ 2 రోజులు కూడా ఇంకొక విషయం మీరు గమనించాలండి. ఈ 2 రోజుల పాటు కూడా మనకు బ్యాంకులు అయితే సెలవులు ఉంటాయండి. ఇక ఈరోజు మహాశివరాత్రి, అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఇక రెండవది రేపు సెకండ్ సాటర్డే, రేపు కూడా బ్యాంకులు పనిచేయవు. ఇక ఎల్లుండి ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయవు. కాబట్టి మీరు కంగారు పడొద్దండి, డబ్బులు అయితే వేస్తారండి, డబ్బులు అయితే జమ అయిపోతుంది. ఈ 3 రోజులు కూడా వరుసగా సెలవులు ఉంటాయి. మనకు ఈ రోజు అయితే డబ్బులు అయితే పడుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారం అయితే ఇచ్చిందండి. ఎందుకు అంటే మనకు నిన్ననే కాబట్టి డబ్బులు విడుదల చేసింది. ఈరోజు కూడా డబ్బులు అయితే పడతాయండి. ఇక సోమవారం రోజు మీరు బ్యాంకుకు వెళ్ళి ఈ డబ్బులు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక సోమవారం నుంచి కంటిన్యూగా కూడా డబ్బులు వేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. కాబట్టి ఈ 3 రోజుల పాటు కూడా బ్యాంకులు అనేవి పనిచేయవు. కాబట్టి మీరు కంగారు పడకుండా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఎవరు కూడా ఇబ్బంది అయితే పడద్దండి. మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతుంది. ఇది మనకు ఏపీలో ఉన్న మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఇక ఈ పథకంతో పాటు ఈ నెల 14వ తారీఖున మనకు ఎన్నికల కోడ్ 13 వస్తుంది అంటున్నారండి. ఒకవేళ 13వ తేదీ కనుక ఎన్నికల కోడ్ అనేది రాకపోతే 14వ తారీఖున మనకు ఈబీసీ నేస్తం అంటే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలనైతే జమ చేయబోతోందండి. ఇక ఈ 15,000 రూపాయలు కూడా మనకు డబ్బులు అయితే వేస్తారండి మహిళల ఖాతాల్లోకి. ఈ మహిళలు కూడా అంటే ఈ పథకానికి సంబంధించినటువంటి మహిళలు కూడా ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు, ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తోంది. కాబట్టి ప్రతి మహిళకు కూడా డబ్బులు అయితే వస్తాయి. మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది మహిళలకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి అప్డేటు. ఈరోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొన్ని జిల్లాల్లోని మహిళలకైతే 18,750 రూపాయలు అయితే జమ అవుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి మన వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోండి.